దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి కోట్లాది స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియచేద్దాం. ప్రిలారా, మనల్ని సృజించిన పరలోకపు తండ్రి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా తన ఆశీర్వాదాన్ని మనందరిపై కుమ్మరించి ఆ ప్రభు కృపలో మనల్ని భద్రపరచాలని ఈ ఉదయకాలమే తన నూతన ఆశీర్వాదాన్ని, ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించిన ఆ దేవాతి దేవుడు విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ప్రియులారా, ఒక ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించారంటే ఎట్టి పరిస్థితులలో దాన్ని మన నుంచి తీసివేయరు. కానీ ఆ ప్రభు మన నుంచి కోరుకునేది ఎల్లప్పుడూ ఆ ప్రభుకి మనం కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలని. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు చెప్తున్నారు, సర్వ అవస్థల యందు కృతజ్ఞులై ఉండుడు. మీ నుండి దేవుడు కోరుకునేది ఈ ఒక్క కోరికనే. అసలు ఆ ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆ ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండడానికి ఆ ప్రభు మనల్ని లోకంలో సృజించారని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో 7వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, పరలోకంలో దేవుని స్తుతించడానికి లెక్కలేనన్ని కోట్లాది దూతలు ఉన్నప్పటికీ తన రూపంలో సృజించుకున్న నీవు నేను ఆ తండ్రిని స్తుతించాలని, ఆరాధించాలని, మనము అర్పించే స్తుతుల సింహాసనముపై ఆయన ఆసీనులై మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్న ఆ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే ప్రతి క్షణము కూడా కృతజ్ఞత అనే జిహ్వ బలిని మనం అర్పిస్తూ ఉంటాం. అదే హెబ్రీలకు రాసిన లేఖలో 13వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నాం. నిరంతరము కూడా ఆ దేవునికి మనము కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి. ముక్త కంఠంతో సర్వ మానవాళి కూడా ఆ దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఉండడము ఆ దేవుడికి ఎంతో ప్రీతికరమైన బలి. అందుకనే దేవుడు తన రూపంలో తన వలె మాట్లాడే శక్తిని, వాక్ శక్తిని మనకు అనుగ్రహించారు ప్రియులారా. కానీ దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనము, దేవుని వలె మాట్లాడగలిగిన మనము ఈ సృష్టిలో ఏదైనా మన వలె మాట్లాడగలదా? కానీ ఆ మాట్లాడగలిగిన శక్తిని దేవుని స్తుతించడానికి, దేవుడికి వందనాలు చెప్పడానికి బదులుగా మనం దేనికో ఉపయోగిస్తున్నామని మలాకి ప్రవక్త ద్వారా 2వ అధ్యాయం చివరిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఆ ప్రజలు మాట్లాడే మాటలను చూసి మలాకి ప్రవక్త ద్వారా ప్రభు అంటున్నాడు, మీ మాటలు విన్నప్పుడు ఆ వినేవారికి విసుగు పుట్టిస్తున్నాయంట. చూడండి, మరి కొన్నిసార్లు ఇతరులు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో వారు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారా, లేదా వాళ్ళని వదిలివేసి మనము అక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్న పరిస్థితిని మనము మన జీవితంలో అనుభవించి ఉంటాం. ఎప్పుడు అలా అనిపిస్తుంది? మనకి ఇష్టమైన విధంగా వాళ్ళు మాట్లాడాలన్నప్పుడు, లేదా మనల్ని నిందించేవారిగా ఉన్నప్పుడు, మనల్ని ద్వేషించేవారిగా ఉన్నప్పుడు, మనతో సంబంధం లేని వారిగా ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్ని భరించడం మనకి చాలా కష్టం. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలు మాట్లాడే మాటలు కూడా కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనివిగా ఉంటాయంట. వాళ్ళు అడుగుతున్నారు, మేము ఏం మాట్లాడాం అంతగా దేవుడికి ఇష్టం లేని మాటలు అంటే? వాళ్ళు మాట్లాడే మాటలు ఏమున్నాయి చూడండి. ఈ లోకంలో దుష్టులు అంటేనే ఆ దేవుడికి ఇష్టం. వాళ్ళనే ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మంచివాళ్ళు ఎన్ని రకాల శ్రమలు, శోధనలు అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆయన ఎందుకు వారికి కావలసిన సమయంలో వారికి మంచిని చేయడం లేదు? ప్రియులారా,
మనకి మాట్లాడే శక్తి దేవుడు ఇచ్చారు కాబట్టి మన ఇష్టము వచ్చినట్లుగా మనం మాట్లాడతామంటే మనం మాట్లాడే ప్రతి మాటకు ఒకరోజు దేవుని సన్నిధిలో మనం సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారో చూడండి, దుష్టులంటేనే దేవుడికి చాలా ఇష్టం. దేవుని అవమానించే వాళ్ళంటేనే ఆయనకి చాలా ఇష్టం. నిజంగా అది సత్యమా? ఈ లోకంలో దుష్టునిచే పీడింపబడుతున్న వాళ్ళని మరి దేవుడు వదిలివేయాలా? వారి ఆత్మను దేవుడు వదిలివేస్తే ఎవరు వారిని సత్యంలోనికి నడిపించగలరు? మరి దుష్టులను వదిలివేయాలంటే మనమందరము కూడా ఇప్పుడు కూడా మన బలహీనతలో అప్పుడప్పుడు దుష్ట కార్యాలను చేస్తూనే ఉంటాం కదా. లోకమంతా కూడా పాపముతో నశించిపోతూ ఉన్నప్పుడే దేవుడు లోకమును, ఆ నశించిపోయే లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించుట ద్వారా ఎవరెవరైతే ఆ ప్రభువుని అంగీకరిస్తారో, తమ జీవితాలను ఆ ప్రభువునకు అర్పించుకుంటారో వారు నశింపక నిత్య జీవం పొందుతారని ఆ ప్రభు కోరిక ప్రియులారా. మరి అలా మనందరినీ కూడా నిత్య జీవంలో చేర్చాలనుకున్న ప్రభువు ఈ దుష్ట కార్యాలతో ఉన్న మనల్ని కూడా ఆ పరలోకానికి చేర్చలేరు. కాబట్టి ఆయన రెండవ రాకడకు మునుపు మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలను ఆయన చేస్తూ ఉంటారు. చూడండి, తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 23వ వచనంలో, రెండవ రాకడలో ఆ ప్రభువు రాకముందు మన ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని నిష్కల్మషముగా చేయగలిగింది ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తమే. ఆయన చేస్తాడు, ఆయనకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. ఎవరెవరైతే తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆ ప్రభువు తన కృపలో మనల్ని కాపాడుతారు, మనల్ని నడిపిస్తారని తమ జీవితాలను ఆ ప్రభువునకు అర్పించుకుంటారో, రెండవ రాకడలో రాబోతున్న ప్రభువు మన జీవితంలో ఏం చేస్తారంటే మనల్ని మొట్టమొదట శుద్ధి చేస్తారు. అవును ప్రియులారా, చూడండి, శుద్ధి చేయువాడు ఆయన ఎలా రాబోతున్నాడంట? చాకలి వాని సబ్బు వంటి వాడిలాగా రాబోతున్నాడు. లోహములను శుద్ధి చేయగలిగిన కంసాలి వాని యొక్క అగ్ని వలె ఈ లోకంలోనికి ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా, తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కష్టాల్లో, శ్రమల ద్వారా మనల్ని శుద్ధి చేయడానికి రాబోతున్నారు. చూడండి, చాకలివాడు ఆ బట్టలకు ఉన్న ఆ మురికిని వదిలించాలంటే ఎంత ఎక్కువ సబ్బును ఉపయోగిస్తే, ఎంత ఎక్కువ తన బలాన్ని ఉపయోగించి ఆ బండకు వేసి బాదుతాడో, లేదా కొన్నిసార్లు బాగా మరిగించే నీటిలో ఆ బట్టలను వేసి ఉడికించడము ద్వారా ఆ బట్టలకున్న మలినము తొలగించబడుతుంది. ప్రియులారా, ఆ యొక్క బట్టలు ఆ యొక్క చాకలి వాని చేతిలో అప్పగించుకున్నప్పుడే ఆ సబ్బుకు కానీ, ఆ సర్ఫుకు కానీ, ఆ నీటికి కానీ, ఆ వేడికి కానీ తమను తాము ఆ చాకలివాడు ఏమేమి చేసి తమను శుద్ధి చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేసినప్పుడు, దానికి అప్పగించుకున్నప్పుడే అవి శుద్ధిని పొందుతాయి. లోహములను, కంసాలి వారిని చూసినప్పుడు చూడండి, బంగారము కానీ, వెండి కానీ, ఏ లోహమైనా కూడా ఆ అగ్నిలో వేసి ఎంత ఎక్కువ వేడికి అవి తమను తాము సమర్పించుకుంటాయో, ఆ కంసాలు వాని చేతులు సమర్పించుకుంటాయో, అంత మేలిమి రకంగా ఈ లోకంలో అవి గొప్పగా అందరికీ చూపించబడతాయి. నా ప్రియ సహోదరి, మనందరి జీవితంలో కూడా శుద్ధి చేయబడవలసిన పరిస్థితులు మనందరి జీవితంలో మరకల్లాగా ఉన్నాయి. అగ్నికి ఆహుతి కావలసిన ఎన్నెన్నో మన దేవునికి ప్రీతికరం కాని అలవాట్లని శుద్ధి చేయడానికి కంసాలి వాని అగ్నిలాగా ప్రభు కొన్నిసార్లు మన జీవితంలో కార్యములను జరిగిస్తూ ఉంటారు. చూడండి, ఆదికాండంలో యోసేపు జీవితాన్ని చూసినప్పుడు, యోసేపు అంటే తన తండ్రికి ఎంతో ప్రేమ. అతడికి పొడుగు చేతుల అంగీని కుట్టించి తన ప్రేమనంతా కూడా ఆ కుమారుడి మీద చూపిస్తున్నాడు. మరి అతని కంటే పెద్ద కుమారులు కూడా ఆ తండ్రికి చెందిన వారే కాబట్టి ఒకే కుమారుని మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు తండ్రే వారి మధ్య ఎంత భేదాభిప్రాయాలను కలిగిస్తున్నాడు. ఒకరి మీద ఒకరికి అసూయ, ద్వేషం కలిగించేలా
ఈ లోకపు తండ్రులు చూడండి, వారి కుటుంబంలోనే భేదాభిప్రాయములను కలిగి, చూడండి ప్రియులారా, ఇలా ఒకవైపు తండ్రి కలిగిస్తున్న కార్యములు ఆ యొక్క కుమారుల మధ్య విభేదాలను కలిగిస్తున్నప్పుడు, మరొక వైపు యోసేపు తనకు దేవుడు ఇచ్చిన కలలను గురించి వారి ముందు గొప్పగా చెప్తున్నాడు. మీరందరూ నా ముందు నిలబడి సాగిలపడతారు, మన తల్లిదండ్రులు కూడా నా ముందు సాగిలపడతారు అన్నప్పుడు ఈ లోకానికి చెందిన ఏ అన్నదమ్ములు దాన్ని స్వీకరిస్తారు, ఆ మాటల్ని అంగీకరిస్తారు? చూడండి, తన్ను తాను యోసేపు గొప్పగా చెప్పుకుంటున్నాడు. అది అన్నదమ్ములు భరించలేక చూడండి అతన్ని ఒక బానిసలాగా అమ్మివేశారు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని కృపలో ఏదైనా తలాంతును, ఏదైనా కృపను, ఏదైనా అనుగ్రహాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రతి క్షణం అర్పించి ఆ మహిమ ఘనత దేవునికే చెందునుగా. కానీ బప్తిస్మ యోహాన్లాగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ కృపను మనకు అనుగ్రహించిన ఆ దేవుణ్ణి మనము హెచ్చించాలి. కానీ యోసేపు మరలా కళల గురించి చెప్తూ ఉన్నప్పుడు వారు అతన్ని ద్వేషించి బానిసలాగా అమ్మివేసినప్పుడు, ప్రియులారా, ఇదంతా గమనిస్తున్న దేవుడు ఒకవైపుకి ఆ కళల వల్ల ఉబ్బిపోయిన యోసేపుకి గుణపాఠం నేర్పించడానికి ఆ బానిసలాగా అక్కడికి తీసుకుని వెళ్ళాడేమో అని మనం అనుకోవచ్చు. అసూయ వలన ఆ అన్నదమ్ములు అతన్ని అమ్మివేశారని ఈ లోక ప్రకారము మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అదొక సబ్బులాగా, ఒక కంసాలి వాడే అగ్నిలాగా యోసేపు జీవితంలో శ్రమల పాలైనప్పటికీ, చెరసాల పాలైనప్పటికీ, చూడండి ప్రియులారా, దేవుని చిత్తంలో అవన్నీ అనుభవించిన యోసేపు ఆదికాండం 50వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయాలని తలపెట్టినా దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. మీ అందరి యొక్క ప్రాణములను రక్షించడానికి ఆ శ్రమలన్నిటి గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు ఆ దేవుడు నన్ను చేయి వదిలిపెట్టలేదు. ప్రియులారా, చూడండి, దుష్టులు ఈ లోకంలో మనల్ని దుష్టకార్యాలు చేసే వాళ్ళని దేవుడు కాపాడుతాడంటే, ఆ అన్నదమ్ములు తండ్రి దగ్గరే ఉన్నారు, వాళ్ళ తల్లి దగ్గరే ఉన్నారు. కానీ దేవుని చిత్తంలో ఉన్నవాడు యోసేపు బానిసలాగా అతడు అమ్మివేయబడ్డప్పుడు, అది ఇష్టం లేని వాళ్ళే దేవుడు దుష్టులనే ప్రేమిస్తాడు, మంచి చేస్తున్న వాళ్ళని ఆయన గమనించడు అని అంటున్నారేమో. మన దృష్టికి మంచిగా కనపడినవన్నీ దేవుని దృష్టిలో మంచివి కావేమో. మన దృష్టిలో చెడ్డగా కనపడ్డవి, కష్టంగా కనపడ్డవి దేవుని దృష్టిలో అని ఆయన ఉద్దేశము కొరకు దాన్ని ఉపయోగించుకుంటున్నాడేమో. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, 3వ పరలోకాన్ని నేను చూశాను, అంత గొప్ప ఆత్మీయ ఉన్నత స్థితిని దేవుడు నాకు అనుగ్రహించినప్పటికీ నా శరీరంలో ఒక ముళ్ళును పెట్టాను. నేను మరలా ఆ దేవుణ్ణి ఆ ముళ్ళు తీసేయమని అడిగినప్పుడు ఆ పరలోకాన్ని చూసిన ఆ గర్వము నాలో రాకుండా, ఆ ముళ్ళు నా జీవితంలో, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నన్ను ఏ స్థితిలో ఎక్కడ ఉంచాలో అది నాకు సహాయపడుతూ ఉంది. ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని శ్రమలు, కష్టాలు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనల్ని తీసివేయలేదు అంటే దాని ద్వారా దేవుని ఉద్దేశము ఏదో తప్పక ఉంటుంది. దానివల్ల కలిగే నష్టము, శ్రమ, వేదన ద్వారా దేవుని చిత్తంలో మనం ఉండగలుగుతున్నామేమో. ఆ ముళ్ళు కూడా మన నుండి తీసివేస్తే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం మీదనే మన దృష్టిని పెట్టి మనల్ని మనం గొప్పగా ఊహించుకుంటామేమో. అందుకని పరలోకపు తండ్రి ఒకవైపు మనకు అన్ని పరిస్థితులలో ఆ దేవుని చిత్తం మీద మనం ఆధారపడాలని చూస్తున్నారు, మరొక వైపు కొన్ని కష్టాలు, నష్టాలు, కొన్ని ముళ్ళులు మన జీవితంలో పెట్టినప్పుడు దాని మీదనే మన దృష్టిని పెట్టకుండా ఆయనను ప్రేమించు వారికి, ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి కంసాలి వాని యొక్క అగ్నిలో నడిపించినా కూడా ఆ అగ్ని మనల్ని ఏమీ చేయలేదు. నదుల గుండా పొర్లిపోయే నీటి గుండా మనము నడిచినప్పటికీ ఆ నదులలో, ఆ నీటిలో మునిగిపోకుండా కాపాడే ఆ దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో జరుగుతున్న ఏ శ్రమలను, కష్టాలను, నష్టాలను చూసి
దేవుని నుంచి మనం దూరకపోకుండా, దేవుని నిందించకుండా, నా జీవితంలో జరుగుతున్నవన్నీ ఆ ప్రభువునకు తెలుసు, ఆ ప్రభువునకే స్తోత్రం కలుగునుగాక. చివరి వరకు నన్ను నడిపించే దేవుడు ఏ పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టరు. ఈ కష్ట నష్టాల ద్వారా నా జీవితంలో ఉన్న మలినాలన్నిటి కూడా శుద్ధి చేస్తున్నారు. ఒకరోజు నిత్యత్వంలో పరలోకంలో ఆనందించడానికి అని ఆ విధంగా దేవుని కృపలో దేవునికి ప్రీతికరమైన అటువంటి ఆలోచనలను మనందరికీ అనుగ్రహించమని, ప్రతి పరిస్థితిని దేవుని ఉద్దేశంలో చూడడానికి, దేవుని ఉపయోగం కొరకు దాన్ని చూసే ఆత్మీయ కన్నులను మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మాట్లాడగలిగే శక్తిని నువ్వు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఈ మాటల ద్వారా అయ్యా ఎల్లప్పుడూ నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి అయ్యా, స్తుతుల సింహాసనంపై ఆసీనులు కావాలని ఆశపడుతున్న మిమ్మల్ని ప్రభా, మా జీవితంలో కడుగుతున్న శ్రమలు, శోధనలు చూసి వాటిని భరించలేక ప్రభా ఎన్నోసార్లు మిమ్మల్ని నిందించాం. ఎన్నోసార్లు నైనా ఇప్పుడు వాక్యంలో చదివిన వాళ్ళలాగా, మలాకి గ్రంథంలో ఉన్న వారిలాగా దుష్టులంటేనే దేవుడికి ఇష్టం, నేను ఎంతగా దేవునికి ప్రీతికరంగా జీవించాలనుకుంటే నాకే శ్రమలు కలుగుతున్నాయని ప్రభా నిష్ఠూరపు మాటలు, ఎన్నో మాటలు మేము పలికాం అయ్యా. ఒకరోజు మేము మాట్లాడిన ప్రతి మాటకు మేము జవాబు చెప్పవలసి ఉన్నది తండ్రి అయ్యా. సత్యాన్ని ఈరోజు మీరు మాకు గుర్తు చేశారు ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా అయ్యా, మా నిర్ణయాల ద్వారా నాయన మా గత ప్రస్తుత జీవితంలో అయ్యా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. మీరు ఎప్పుడు కూడా న్యాయంగా ఉండే దేవుడవు, నీతిగా ఉండే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. మా జీవితంలో ఈరోజు ఈ పరిస్థితులు మేము ఉన్నామంటే కేవలం మీ కృప, కరుణ, దయ మాత్రమే తండ్రి ప్రభా. నాయన మా మాటలను మీరు లెక్క చేయకుండా నాయన తప్పుగా మాట్లాడిన ప్రతి మాటకు మేము క్షమాపణ కోరుతున్నాం కాబట్టి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేసి నిత్యము ప్రభా నాయన వందనములు, స్తోత్రములు అర్పించే నాయన జిహ్వ బలిని అర్పించే కృప నాయన మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనల్ని కోరింది ఒకే ఒక కోరిక, సర్వావస్థల్లో ఆ ప్రభుని స్తుతించాలని. ఈరోజు అంతా కూడా ఏ పరిస్థితి మనకు ఎదురైనా ఆ పరిస్థితి దేవునికి తెలియకుండా మన దగ్గరకు రాలేదు కాబట్టి ఆ పరిస్థితిలో మనకు విజయం ఇచ్చే దేవుణ్ణి ఈరోజంతా స్తుతించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.